అందుతోంది మనకు. జనగామలో బీఆర్ఎస్ 13, అలాగే కాంగ్రెస్ 12, సిపిఎం 1, ఇతరులు 4 స్థానాలు కైవసం చేసుకున్నారు. మున్సిపాలిటీ ఎన్నికల్లో జనగామలో ఏ పార్టీకి దక్కని స్పష్టమైన ఆధిక్యం బీఆర్ఎస్ కు దక్కింది. అటు 13 సీట్లను గెలుచుకుంది కాంగ్రెస్, 12, సిపిఎం 1, ఇతరులు 4 గెలుచుకున్నారు. ఇటు మేయర్ సీటును దక్కించుకోవాలంటే 16 మంది మద్దతు అవసరం ఉంటుంది అక్కడ. మరి మేయర్ సీట్ ఏ పార్టీకి అన్నది ఇప్పుడు ఇండిపెండెంట్లు నిర్ణయించే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే ఇక్కడ కీ ఫ్యాక్టర్ ప్లే చేస్తున్నారు. 4 సీట్లను ఇండిపెండెంట్లు గెలుచుకున్నారు. 16 సీట్లు కావాలి అక్కడ. బీఆర్ఎస్ 13, అలాగే కాంగ్రెస్ 12 గెలుచుకున్నాయి. ఇప్పుడు కీలకంగా మారుతూ ఉన్నారు ఇండిపెండెంట్లు. ఎవరికి మద్దతు ఇస్తే వాళ్ళు అక్కడ మేయర్ పదవిని చేపట్టే అవకాశం కనిపిస్తోంది. జనగామ ఆసక్తికర ఫలితాలు వెలుగు చూశాయి. జనగామలో మొత్తం 30 సీట్లు ఉంటే అక్కడ ఏ పార్టీకి కూడా స్పష్టమైన మెజారిటీ అయితే దక్కలేదు. అక్కడ బీఆర్ఎస్ కు 13 సీట్లు దక్కాయి, కాంగ్రెస్ కు 12, సిపిఎం కు 1, ఇండిపెండెంట్లు 4. ఇప్పుడు అక్కడ మేయర్ సీటును దక్కించుకోవాలంటే 16 సీట్లు అవసరం ఉంటుంది. చూడొచ్చు మరి 13, 12 ఒకవేళ ఇండిపెండెంట్లు ఎవరితో కలిసి వస్తారు అన్నది. ఇప్పుడు కింగ్ మేకర్స్ ఇండిపెండెంట్ అయ్యారు. జనగామలో ఎవరిని మేయర్ సీటు వరించబోతోంది, ఎవరి మద్దతు లభించబోతోంది ఇండిపెండెంట్లకు అన్నది ఇప్పుడు అక్కడ ఆసక్తికరంగా మారింది. జనగామ మున్సిపాలిటీలో ఎలాంటి ఆసక్తికరమైన ఫలితాలు చూస్తూ ఉన్నాం. మరి 16 సీట్లతో అక్కడ మేయర్ పదవిని అధిష్ఠించబోయేది ఎవరు అన్న దానిపై డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి వేణు అక్కడ జాయిన్ అవుతున్నారు. వేణు, నిజంగా ఎవరికి కూడా అక్కడ మెజారిటీ దక్కలేదు. ఇప్పుడు ఇండిపెండెంట్లు అక్కడ కింగ్ మేకర్ గా మారారు. ఎలా ఉంది సిచ్యువేషన్? ప్రస్తుతానికైతే జనామాకు సంబంధించినటువంటి సిపిఎం ఒక సీటు గెలిచి సిపిఎం అభ్యర్థి ప్రస్తుతం కాంగ్రెస్ కే సపోర్ట్ ఇచ్చేటువంటి అవకాశం కనిపిస్తా ఉంది. దీంతో జనగామ లోపల 13 వార్డుల్లో 13 వార్డుల్లో కాంగ్రెస్ సంబంధించినటువంటి అభ్యర్థులు, 13 వార్డు లోపల బీఆర్ఎస్ సంబంధించిన అభ్యర్థులు గెలిచినట్లు ఇద్దరు కూడా టై అయింది. అయితే ఈ 4 ఇండిపెండెంట్లే ఇప్పుడు చాలా కీలకం కాబోతున్నారు. మరోవైపు అక్కడ ఎక్స్ అఫీషియో ఓటు పల్లా రాజశేఖర్ స్థానిక ఎమ్మెల్యే తన ఓటుతో కలుపుకుంటే బీఆర్ఎస్ కు 14 ఓట్లు అవుతున్నాయి. అయితే దీనికి కౌంటర్ గా ఎంపీ చామల కిరణ్ కూడా ఎక్స్ అఫీషియో ఆ పరకాల జనగాంలోనే వేసే అవకాశం ఉంది కాబట్టి ఆ విధంగా మళ్ళీ ఇద్దరికి కూడా చెరి సమానంగా ఓట్లు అవుతున్నాయి. దీంతో ప్రస్తుతం ఈ యొక్క 4 ఇండిపెండెంట్లే చాలా కీలకం ఉంది. ప్రస్తుతానికి ఇద్దరు ఇండిపెండెంట్లకు సంబంధించినటువంటి అనుచర గణంతో ప్రస్తుతం అధికార పడుతున్న కాంగ్రెస్ నేతలు చర్చలు జరుపుతున్నారు. మరొక ఇద్దరిని ప్రస్తుతం ఒక రహస్య ప్రదేశానికి కాంగ్రెస్ సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ తీసుకున్నట్టుగా తెలుస్తుంది. దీంతో అటు కాంగ్రెస్ సంబంధించినటువంటి చైర్మన్ కోసమే ఈ ఇండిపెండెంట్లు కూడా